నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్యం కోసం చేపట్టడం జరుగుతుందన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. కాకినాడ రూరల్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారిన అంతర్జిల్లా దొంగల గ్యాంగ్ అరెస్ట్. వారి వద్ద నుంచి సుమారు 15 లక్షల విలువైన కారు, మోటార్ సైకిళ్లు, వెండి వస్తువులు రికవరీ చేసినట్లు వెల్లడించిన కాకినాడ రూరల్ సిఐ డిఎస్ చైతన్య కృష్ణ. ప్రభుత్వం మరియు అధికారులు కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం వల్లే ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె విజయవంతం. కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వంపై తమ అసంతృప్తిని తెలిపారన్న సిఐటియు నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్యం, దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా దోమల నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కమిషనర్ సత్యనారాయణలు ప్రారంభించారు. కాకినాడ నగరంలో స్థానిక శ్రీ దుర్గా విద్యుత్ నగర్ కాలనీలో టాయిలెట్ గొట్టానికి నెట్ కట్టి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత రాణి ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలు సెప్టిక్ ట్యాంకులకు నెట్లు కట్టుకొని దోమల నివారణకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఏఈ కనకారావు, శ్రీ దుర్గా విద్యుత్ నగర్ కాలనీ అధ్యక్ష కార్యదర్శులు జి కృష్ణమూర్తి, కేవీవీఎస్ మూర్తి, మాజీ డిప్యూటీ మేయర్ కాలా సత్యబాబు, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఆల్ ఈజ్ వెల్ వ్యవస్థాపకులు కిషోర్, హెల్త్ ఇన్స్పెక్టర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. యోగా ప్రాక్టీస్ చేస్తున్నందుకు మేము చాలా సంతోషించదగ్గ విషయం. గతంలో మహిళలు జరిగింది సుమారుగా 2.25 lakhs మనం ఖర్చు పెట్టడం జరిగింది. పిల్లలకి మన ఆదిత్యనాకైతే చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనందరికీ తెలిసిందే కొంచెం సీజన్లో అది దోమలు ఎక్కువ ఉండడం, స్పెసిఫిక్గా మా ఇంటితో సహా. సో చెట్లు ఎక్కువ ఉండడం, తర్వాత కెనాల్స్ ఉండడం వల్ల దోమలు పడి చాలా ఎక్కువ అయింది. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే నేను పర్సనల్గా ఇది రెండో సమ్మర్. సో ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే నాకు ఇప్పుడు ఎందుకో ఎక్కువ అనిపించాను. సో అందుకని ఒక జిల్లా వ్యాప్తంగా ఎస్పెషల్లీ కాకినాడ మున్సిపాలిటీలో ఒక డ్రైవ్ లాగా తీసుకొని కంప్లీట్ ఆల్ కెనాల్స్, ఆల్ వాటర్ స్టోరేజ్ ఉన్న ఏరియాస్ అన్ని క్లీనప్ చేసుకుంటూ, అండ్ అతి ముఖ్యంగా ఈ హోసెస్ ఏవైతే మన టాయిలెట్ నుంచి బయటకు వచ్చే వెంట్స్ ఉంటాయో, సో అక్కడ మెజారిటీ ఇన్సిడెన్స్ ఆఫ్ అంటే అక్కడ మేజర్గా మస్కిటోస్ అక్కడ బ్రీడ్ అవటం, అక్కడ నుంచి ఈవినింగ్స్ బయటికి రావటం, సో ఇళ్ళకి పక్కనే ఉంటాయి కాబట్టి ఇళ్ళకి రావడం జరుగుతుంది. సో అందుకని ఒక ప్రోగ్రామ్ కింద అందరూ ప్రతి కాలనీలో ప్రతి ఇంట్లో వాళ్ళు ఒక బట్ట కానీ లేకపోతే అలాంటి నెట్ కానీ ఏదో ఒకటి ఆ నెట్ ఒకసారి తీసుకుంటాం. అట్లీస్ట్ మనం చేయగలిగేది అంతా కలిపి ఒక 5 రూపాయలు కూడా అవ్వద్దు. సో ఇలా ఒక నెట్ లాంటి ఒక తయారు చేసుకొని ఆ హోస్కి ఇలా కవర్ చేసి ఇలా తాడు కట్టేస్తే ఇంకా ఆ మస్కిటోస్ బయటికి రాకుండా ఇది ఒక ప్రయత్నం. సో మిగతా వాటితో పాటు ఇది కూడా చేస్తే వీలైనంత వరకు మనం మస్కిటోస్ నుంచి కొంత రక్షణ పొందుతామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఇవాళ విద్యుత్ నగర్ కాలనీలో కాలనీ వాసులు అందరూ వచ్చారు. యాక్చువల్లీ వెరీ గుడ్ టు సీ. అన్ఫార్చునేట్లీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకుండా క్షమించాలి, నాకు చిన్న పిల్లలు వెయిటింగ్ అనమాట. సో అందుకని వెళ్ళాల్సి వస్తుంది. సో అందరూ ఇలానే ముందుకు వచ్చి మొత్తం కాలనీలో అంతా మీరే ముందుండి చేయించాలి. అండ్ మిమ్మల్ని చూసి మిగతా కాలనీ కూడా స్టార్ట్ చేస్తాం. స్వచ్ఛ ర్యాంక్ 238 సార్, టాప్ 3లో కావాలని కోరుకున్న సంకల్పం అనుకున్నాం సార్. థ్యాంక్ యూ. డెఫినెట్గా మేమంతా ఆ ప్రయత్నంలో ఉంటాం సార్. థ్యాంక్ యూ. కమిషనర్ గారు కూడా అదే సపోర్ట్ ఇస్తే మీకు విల్ బి దేర్. థ్యాంక్ యూ.